హలో గైస్ వెల్కమ్ బ్యాక్. ఇవాళ ముఖ్యంగా దేని గురించి మాట్లాడుకుందామంటే బీటెక్ లో థర్డ్ ఇయర్ కానీ ఫైనల్ ఇయర్ కానీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ గేట్ ఎగ్జామ్ రాసే ఆపర్చునిటీ ఉంది. ఇవాళ ముఖ్యంగా ఈ వీడియోలో దేని గురించి మాట్లాడుకుందామంటే టైర్ 3 కాలేజ్ స్టూడెంట్స్ విఎల్ఎస్ఐలో కెరీర్ ని బిల్డ్ చేసుకోవాలనుకుంటే గేట్ ఎగ్జామ్ రాయాలా, గేట్ ఎగ్జామ్ రాయకుండానే జాబ్ తెచ్చుకోవచ్చా అనే దాని గురించి క్లారిటీగా మాట్లాడుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా ఫస్ట్ గేట్ ఎగ్జామ్ రాయడం వల్ల బెనిఫిట్ ఏందంటే, మనకి ఇవాల్టి నుంచి జాన్వరి ఎండింగ్ వరకు మన చేతిలో 6 మంత్స్ ఉన్నాయి. ఈ 6 మంత్స్‌లో మీరు గేట్ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అయ్యి క్వాలిఫై అవ్వచ్చా అంటే ఖచ్చితంగా అవ్వచ్చు. ఎందుకంటే ఈ 180 డేస్‌లో మీరు సీరియస్‌గా డైలీ 7-8 అవర్స్ గనక ప్రిపేర్ అవుతే ఖచ్చితంగా మీకు బిలో 2000 గాని, 3000 ర్యాంక్ అనేది వస్తది. మీకు టాప్ ఎన్ఐటీస్ కానీ, ఐఐటీస్ గాని ఖచ్చితంగా రావచ్చు. ఇక్కడ ముఖ్యంగా కాన్సెప్ట్ ఏందంటే మీరు ఒకవేళ ఐఐటీస్‌లో గాని, ఎన్ఐటీస్‌లో గాని మంచి స్పెషలైజేషన్‌ని చూజ్ చేసుకుంటే వీఎల్ఎస్ఐ కానీ, మైక్రో ఎలక్ట్రానిక్స్ కానీ, లేకపోతే ఎంబెడెడ్ సిస్టమ్స్ కానీ ఏదన్నా మీకు మీ ఫైనల్ ఇయర్‌లో టాప్ కంపెనీస్ ఇంటెల్, ఎన్విడియా, క్వాల్కామ్, టెక్సాస్ ఇలాంటి కంపెనీసే మిమ్మల్ని హై ఎల్‌పీఎస్‌తో హైర్ చేసుకుంటాయి. అర్థమైందా? మీకు స్కాలర్‌షిప్స్, ఫైనాన్షియల్ సపోర్ట్స్ అన్నీ ఉంటాయి. మీ గేట్ స్కోర్ ముఖ్యంగా టాప్ సెమీ కండక్టర్ కంపెనీస్‌కి మీ ప్రొఫైల్ అనేది హై రేంజ్‌లో ఉంటుంది. ఓకేనా? ఇది గేట్ ఎగ్జామ్ వల్ల ఉపయోగం. మీరు గనక వీఎల్ఎస్ఐలో జాబ్ కొట్టాలంటే, మీరొకవేళ గేట్ ఎగ్జామ్ రాయాలనుకుంటే నెక్స్ట్ ఇయర్‌లో ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ పేపర్ రాసేవాళ్ళు, ఈ టాప్ 10 సబ్జెక్ట్స్ అనేవి చాలా ముఖ్యము. సిలబస్‌లో ఈ సబ్జెక్ట్సే మెన్షన్ చేసుకుంటారు. ప్రతి టాపిక్ బేసిక్ నుంచి అడ్వాన్స్‌డ్ వరకు ప్రతీదీ నేర్చుకోవాలి. ఇది గేట్ ఎగ్జామ్ యొక్క మెయిన్ సిలబస్ ఇంక్లూడింగ్ మ్యాథమెటిక్స్, జనరల్ యాప్టిట్యూడ్. మీరు ముఖ్యంగా ఈ టాప్ 8 సబ్జెక్ట్స్‌లో నేను చెప్పబోయే టాప్ 8లో 5-6 సబ్జెక్ట్స్‌ని బాగా క్లారిటీగా బేసిక్ నుంచి అడ్వాన్స్‌డ్ వరకు నేర్చుకోండి. ఓకేనా? ఫస్ట్ మీరు ఏ సబ్జెక్ట్‌ని నెగ్లెక్ట్ చేసినా చేయకపోయినా జనరల్ యాప్టిట్యూడ్, ఇంజినీరింగ్ మ్యాథమెటిక్స్ అయితే చాలా ఇంపార్టెంట్. 28 మార్క్స్ వస్తాయి. ఓకేనా? మీ 28 మార్క్స్‌లో 20 ప్లస్ తెచ్చుకున్నా మీకు బెస్టే. ఓకేనా? తర్వాత డిజిటల్ సర్క్యూట్స్, అనలాగ్ సర్క్యూట్స్, నెట్వర్క్ అనాలిసిస్. ఈ 3 గూడా నేర్చుకోండి. ఈ 3 ఏందంటే ఒకదానికొకటి రిలేటెడ్ గానే ఉంటాయి. నెట్వర్క్ అనాలిసిస్ అయితే మొత్తం సర్క్యూట్ డిజైనింగ్ ఉంటుంది. మీకు దానివల్ల ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ ఏంటి, పాసివ్ కాంపోనెంట్స్, యాక్టివ్ కాంపోనెంట్స్ ఇవన్నీ తెలుస్తాయి. సిరీస్, పారలెల్ వీటి వల్ల మీరు అనలాగ్ సర్క్యూట్స్ మీద బాగా గ్రిప్ వస్తది. ఇంకా డిజిటల్ సర్క్యూట్స్ నేర్చుకుంటే మీకు ఆల్‌మోస్ట్ క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంటది. ఒకవేళ మీకు ఇంకా టైం ఉంటే ఈడీసీ, కంట్రోల్ సిస్టమ్స్, సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ బాగా నేర్చుకోండి. మీరు గనక ఇంకా బాగా చదవాలి ఈ 6 మంత్స్‌లో అంటే కమ్యూనికేషన్ సిస్టమ్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్స్ ఉంటాయి. నేను చెప్పాలంటే ఈ 6 మంత్స్‌లో మీరు అన్ని ఈజీగా కవర్ చేయలేరు. ఎందుకంటే మీరు బేసిక్స్ నుంచి స్టార్ట్ చేయాలి. ఎందుకంటే గేట్ ఎగ్జామ్ అనేది మన బేసిక్ లెవెల్‌నే ట్రిక్కీగా వాళ్ళు టెస్ట్ చేస్తారు. అర్థమైందా? కమ్యూనికేషన్ గూడా హై వెయిటేజ్ సబ్జెక్టే కానీ అది చాలా లెంతీ సిలబసు. ఎలక్ట్రోమాగ్నెటిక్స్ అయితే చాలా టఫ్‌గా ఉంటది. అందుకని నేనిక్కడ ఈ 8 సబ్జెక్ట్సే మెన్షన్ చేశాను. మీరు ఇందులో కరెక్ట్‌గా 5-6 సబ్జెక్ట్స్‌ని బాగా బేసిక్ నుంచి అడ్వాన్స్‌డ్ వరకు ప్రతి బేసిక్ కాన్సెప్ట్‌ని నేర్చుకుంటే ఖచ్చితంగా మీరు గేట్ ఎగ్జామ్‌లో మంచి ర్యాంకే కొడతారు. ఓకేనా? ఇది గేట్ ఎగ్జామ్ వల్ల యూజు. ఇప్పుడు మీరు వితౌట్ గేట్ ఎగ్జామ్ వీఎల్ఎస్ఐలో కెరీర్ బిల్డ్ చేసుకోవాలంటే ముఖ్యంగా వీఎల్ఎస్ఐ డిజిటల్ డిజైన్‌లో మీరు ఫస్ట్ డిజిటల్ సర్క్యూట్స్‌ని ఫస్ట్ మాస్టర్ జేయాలి. డిజిటల్ సర్క్యూట్స్ అనేవి చాలా ఇంపార్టెంటు. నెట్వర్క్ థియరీ ఇంకా ఎలక్ట్రానిక్ డివైసెస్ అండ్ సర్క్యూట్స్ ఇవి బేసిక్స్ అన్నమాట. చాలా బేసిక్స్. మీరు బీటెక్ ఫస్ట్ ఇయర్‌లోనే వస్తాయి ఈ సబ్జెక్ట్స్. ఈ డిజిటల్ సర్క్యూట్స్ అనేది చాలా ముఖ్యం. తర్వాత హెచ్‌డీఎల్ మీరు వెరిలాగ్, వీహెచ్‌డీఎల్ గాని, సిస్టమ్ వెరిలాగ్ ఇలాంటివి నేర్చుకోవాలి. మీరు ఈ కోడింగ్ లాంగ్వేజెస్‌ని యూజ్ చేసి డిజిటల్ సర్క్యూట్స్‌లో ఉన్న మక్స్, డీమక్స్ లేకపోతే ఇంకా మిగతావి ఉంటాయి కదా! లాజిక్ గేట్స్ వీటన్నిటిని బిల్డ్ చేస్తారు. తర్వాత ఇండస్ట్రీ స్టాండర్డ్ ఈడీఏ టూల్స్ ఉన్నాయి గదా! ఇవి చాలా ముఖ్యం. ఇవి ఖచ్చితంగా మీకొచ్చుండాలి. యాసిక్ అండ్ ఎఫ్‌పిజిఏ మెథడాలజీస్ ఇంకా ఒకవేళ మీరు ఫిజికల్ డిజైన్ వైపు వెళ్ళాలనుకుంటే ఫిజికల్ డిజైన్, టైమింగ్ అనాలిసిస్, ఫ్లోర్ ప్లానింగ్ ఇలాంటివి నేర్చుకోవాలి. వెరిఫికేషన్ టెక్నిక్స్ అయితే యూవీఎం, సిస్టమ్ వెరిలాగ్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇది ముఖ్యంగా వీఎల్ఎస్ఐ డిజిటల్ డిజైన్ ఇది పూర్తిగా కాదు కొంచెం కోడింగ్ ఉంటుంది. వెరిలాగ్, సిస్టమ్ వెరిలాగ్, యూవీఎం అయితే ఫుల్ కోడింగ్. వెరిలాగ్ అనేది హార్డ్‌వేర్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్, సిస్టమ్ వెరిలాగ్, యూవీఎం అనేది వెరిఫికేషన్. ఓకేనా? ఇవి బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఆల్‌మోస్ట్ ఈ సబ్జెక్ట్స్ అన్నిటిని మాస్టర్ చేయాలన్నా కూడా మీకు 6 మంత్స్ టైం పడతది. మీరు ఖచ్చితంగా ఒక ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ చేరినా మీకు మంచి కంపెనీస్ అనేవి హైర్ చేసుకుంటాయి. ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్స్ కూడా ఎక్కువ చార్జ్ చేస్తారు కాబట్టి 1,00,000 నుంచి 1,00,000 పైనే చార్జ్ చేస్తారు. కొంతమంది ఫైనాన్షియల్‌గా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళైతే నేను చెప్పే సజెషన్ ఏందంటే మీకు గనక మంచి నాలెడ్జ్ ఉండి ఖచ్చితంగా గేట్ ఎగ్జామ్ క్రాక్ చేస్తామంటే గేట్ ఎగ్జామ్ ఖచ్చితంగా రాయండి.
లేకపోతే ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ కానీ, లేకపోతే మీ సీనియర్స్ గైడెన్స్ తీసుకోనో, ఏదో ఒకటి చేసి ఖచ్చితంగా వీఎల్ఎస్ఐలో కెరీర్ కొట్టాలంటే ఈ టాపిక్స్‌ని బాగా ప్రిపేర్ అవ్వండి. ఒకవేళ మీరు అనలాగ్ డిజైన్‌కి వెళ్ళాలనుకున్నా, అనలాగ్ మిక్స్డ్ డిజైన్‌కెళ్ళాలనుకున్నా గూడా మీరు ఖచ్చితంగా చదవచ్చు. వాటికి గూడా ఇండస్ట్రీ స్టాండర్డ్ ఈడీఏ టూల్స్ అనేవి అవసరం. సైనాప్సిస్, కేడెన్స్ ఇలాంటి టూల్స్ ఉంటాయి. మెంటార్ గ్రాఫిక్స్, క్వెస్టా సిమ్ ఇలాంటి టూల్స్ అనేవి బాగా నేర్చుకోవాలి. ఒకసారి మీ కాలేజు లాబొరేటరీ ఉంటుంది గదా! వాళ్ళని ఒకసారి అడగండి. ఇలాంటి టూల్స్ మనకి ఉన్నాయా? మేము ప్రాక్టీస్ చేసుకోవచ్చా అని. అలా మీరు మీ స్కిల్స్‌ని బిల్డ్ చేసుకుంటే వితౌట్ గేట్ ఎగ్జామ్ గూడా మీరు వీఎల్ఎస్ఏలో మంచి జాబే క్రాక్ జేయగలరు. ఓకేనా? ఇక్కడ వరకు చెప్పిన దాంట్లో మీరు ఆలోచించుకోండి. గేట్ పాత్ చూజ్ చేసుకుందామా? లేకపోతే నాన్ గేటే మనం ఎళ్ళొచ్చా? లేకపోతే కంబైనింగ్ బోత్ ఒకసారి గేట్ ఎగ్జామ్ అటెంప్ట్ చేద్దాం ఏం గాదు. ఇంకా 6 మంత్స్ టైమ్ ఉంది గదా! డైలీ ఒక 6-7 అవర్స్ చదువుకున్నా ఇబ్బందుండదు అని అనుకునే వాళ్ళు ఒకసారి ట్రై చేయండి. లేకపోతే పూర్తిగా మీ ఫోకస్ అంతా వీఎల్ఎస్ఐ వైపే పెట్టండి. ఓకేనా? ఇది ఇవాల్టి వీడియో. నెక్స్ట్ వీడియోలో మనం గేట్ ఎగ్జామ్ సిలబస్‌లో ఉన్న ప్రతి సబ్జెక్ట్‌కి ఫ్రీ రిసోర్సెస్ ఎక్కడుంటాయి? యూట్యూబ్‌లో ముఖ్యంగా ఏ వీడియోస్ చూస్తే, ఏ ప్లే లిస్ట్ చూస్తే మనకి బాగా మంచిదో డిస్కస్ చేద్దాం. ఆ వీడియోస్ అన్ని మీ దాకా రావాలంటే తెలుసు కదా! సబ్స్క్రైబ్ జేసుకోండి.